హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటిదో చూద్దామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. 1 Corinthians chapter 5 verse 7. Therefore purge out the old leaven, that you may be a new lump, since you truly are unleavened, for indeed Christ our Passover was sacrificed for us. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసివేయ పారేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. హల్లెలూయా. చూశారు కదండి, పౌలు భక్తుల ద్వారా దేవుడు స్పష్టంగా కొరింథీయులతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటిదనంట, మనము పులిపిండి లేనివారు కనుక పాతదైన ఆ పులిపిండిని తీసేయమంటున్నాడు. ఏంటి ఈ మాట అంటున్నాడు? ఎందుకు అంటున్నాడు ఈ మాట? ఒక విధంగా చూసుకుంటే అండి, మన జీవితంలో మనం దేవుడిని నమ్ముకుంటాము, ఆయనలోకి వస్తాము, బాప్తిజం తీసుకుంటాము, రక్షణ పొందుకుంటాము. కానీ ఒక విధంగా చూసుకుంటే కొన్ని సందర్భాల్లో మన పాత జీవితం మనల్ని వెంటాడుతూ ఉంటుందంట. అంటే ఏంటిదనంటే, ఒక ఉదాహరణగా చూసుకుంటే చూడండి, మన గత జీవితంలో కదా, రక్షణ పొందుకోకముందు నీ నాలుక నుంచి నువ్వు బూతులు మాట్లాడి ఉండవచ్చు కదా, ఈ నాలుక కదా అలవాటు పడి ఉండవచ్చు. అయితే ఏమవుతుందని అంటే, ఒకానొక టైంలో కోపము ఏం చేస్తుందనంట, నువ్వు కోపపడి కంట్రోల్ చేసుకోలేని పరిస్థితికి వెళ్ళినప్పుడంట నీ నాలుకలో నుంచి ఆ పాత జీవితం మళ్ళీ వచ్చేస్తుందంట. ఆ పాత బూతులన్నీ ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే ఒక ఫ్లోలో వచ్చేస్తాయంట. అంటే ఇక్కడ పౌలు భక్తుడు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఏంటిదనంట, ఆ పులిపిండి ఏదైతే ఉందో అది ఇక మన జీవితంలో ఉండటానికి వీల్లేదు, అవి రావడానికి వీల్లేదు. అంటే ఏంటిది, ఈ పాత జీవితం రావడానికి గల ఒక ఉదాహరణగా చూసుకుంటే ఈ కోపము కదా, ఇట్లాంటివి ఏవేవైతే ఉన్నాయో ఆ పులిపిండిని ఏవేవైతే నీ జీవితంలో మళ్ళీ తీసుకొస్తున్నాయో వాటన్నిటి నుంచి మనం దూరం ఉండాలంట. అది మనకు మంచిది కాదంట. ఎలాగైతే క్రీస్తు తన శరీరాన్ని మన కొరకు పస్కా వధువుగా, పస్కా పశువుగా ఒక విధంగా చూసుకుంటే తన ప్రాణాన్ని బలిగా అర్పించాడో, అలాగే మనము ఆ పులిపిండిని ఇక మన జీవితంలో ఉంచుకోకూడదంట. వాటి వల్ల మనకి గొప్ప కార్యము జరగదు, కానీ కీడే జరుగుతుందంట. అందుకోసమే ఆ పులిపిండి అట్లాంటి జీవితాన్ని మనము లేకుండా గొప్ప జీవితాన్ని దేవుడు మీకు మాకు ఇచ్చునుగాక. చిన్న ప్రేర్ చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, సర్వశక్తి గల యేసయ్య. అవును తండ్రి, ఈ బిడ్డల పట్ల మీరు గొప్ప కార్యం చేయండి. ఇక ఆ పాత జీవితం అనే పులిపిండి వీరి జీవితంలో లేకుండా మీరు తండ్రి గొప్ప కార్యము చేసి నీ మేలులతో నింపి మెండైన దీవెనలు, మేలైన ఆశీర్వాదాలు మీరు కుమ్మరించి నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నీ బిడ్డలు మీరు నడిపించమని యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.